హాయ్ హలో వెల్కమ్ టు ఎస్క్యూబ్ టీవీ. నేను మీ ఆర్జే నరేష్. ఈ రోజు మనతో పాటు సరికొత్తమైన టీం మెంబర్స్ ఉన్నారు. అసలు యాక్చువల్గా టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఫస్ట్ టైం అంటున్నారు. సో వీళ్ళందరికీ కూడా ఫస్ట్ టైమా లేదా ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉందా? సో ఇంతకుముందు ఏమైనా సినిమాలు చేశారా అన్నీ కూడా మనం తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారు బాగా కష్టపడి మీకు అసలు నిద్రలు కూడా లేనట్టు అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. అసలు షూటింగ్ టైంలో కూడా అలానే ఉందా లేదా ఇంటర్వ్యూ టైంలో అలా అనిపిస్తుందా మీకు? Daily 18 hours 18 అవర్స్ ఆఫ్ వర్క్. since 4 years ago. ఎందుకు సార్ అంత అది అట్లా చేస్తేనే ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చారు. ఇది కొట్టేస్తే हार्ड वर्क हार्ड वर्क रिजल्ट साहब जो भी वो प्रेस मीट के जब बोले थे सिनेमा एक लाइफ है उनके लिए. सिनेमा इज एवरीथिंग. ऑलरेडी ही टोल्ड अबाउट दोस थिंग्स लाइक ही सोल्ड समथिंग and Right. for the movie, right? राइट. So what do you say, why, how much love he has for movies? बहुत मतलब इतना प्यार है ना इनको सिनेमा से, क्योंकि जब से मैं इनसे मिला हूँ इट्स बीन 3 years now, 4 years, it's been 4 years now. So जब से मैं मिला हूँ we are just talking about the cinema, we are talking about the film. He has been like backbone of the cinema throughout, like he is taking all the pressure on his own shoulder. It's a massive VFX film. स्टिल लाइक अकेले वो सब करना, वो सब यू नो एक एक सीन के ऊपर व्हेन आई यूज्ड टू कॉल हिम कि सर क्या हो रहा है, क्या चल रहा है, सौरभ अभी वो रेंडर हो रहा है सीन, इट विल टेक 18 hours, देन सोना नहीं पूरी रात, यू नो खाने का टाइम नहीं. ही गॉट दिस सम इशू आल्सो विद लेग, विद बैक पेन आल्सो. So many things happened. और मतलब ऐसा प्यार सिनेमा के लिए अगर कोई कर रहा है तो ऑडियंस को अप्रिशिएट करना चाहिए, क्योंकि we expect, you know, we expect to see some different kind of cinema. As a viewer, if you'll talk to me also, if you'll ask me, I'll expect कि यार मैं कुछ नया concept जाके देखूं. तो if audiences are there and they want to see something fresh, then please go and watch, because सर ने पूरी मतलब मेरे को लगता है इनका ये बेबी है. अब सोचो एक बच्चा अगर उस दिन पैदा होता तो आज 5 साल का होता. इमेजिन वो आज 5 साल का होता, कितनी मेहनत कितना प्यार सब लगता. तो सर ने सब दे दिया. स्टोरी में भी वही है ना, हाँ, वही पैदा करना है. న్యూ వరల్డ్ న్యూ గిఫ్ట్. సార్ ఖాళీ నిజం చెప్పాలంటే ఈ సినిమా మీకోసమే చూడాలని అనిపిస్తుంది చాలా మందికి. ఎందుకంటే ఒక సినిమా కోసము ఇంత కష్టపడడం చూడలే. డైరెక్టర్స్ అంటే వర్క్ అతను కాకుండా వర్క్ చాలా మందితో చేయించుకుంటారు. డైరెక్టర్స్ అందరూ ఉంటారు, వాళ్ళందరితో వచ్చేయండి ఇచ్చేయండి. డైరెక్టర్ కొంచెమే రిలాక్సేషన్ ఉంటుంది, కానీ మీరు మొత్తం బటన్ పెట్టుకోవడము అది ఎలా అని సార్, అది ఎందుకు అసలు అది ఎందుకు వచ్చింది అంటారు మీకు లైఫ్ లో? అంటే ఇంత కష్టపడి సినిమా తీసి ఇంత రిజల్ట్ అయితే వస్తుంది సార్. ఫైనల్ గా రిజల్ట్ అనేది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది, కానీ నిజంగా చెప్పాలంటే గ్లిమ్స్ కావచ్చు, ట్రైలర్ టీజర్ కావచ్చు, ఇవన్నీ చాలా ఇంప్రెస్ చేస్తాయి ఆడియన్స్ ని. కానీ థియేటర్ వరకు వాళ్ళని తీసుకురావాలంటే ఇంకేముంది అంటారు సినిమాలో? సినిమా కంటెంట్ అండి. ఇప్పుడు మీరు చూసిన దాంట్లో కూడా ఇంకొన్ని విషయాలు కూడా మేము హైడ్ చేసాం. యాక్చువల్గా ట్రైలర్లో పెట్టలేదు. ఇంకా సర్ప్రైజ్ ఉన్నాయి దీంట్లో మూవీలో. ఎంగేజ్ చేస్తుంది మిమ్మల్ని. మీరు పెట్టిన ₹10 మీకు ఎంగేజ్ చేస్తుంది. కొత్త కాన్సెప్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు కొంచెం సరికొత్తగా చూసుకోగలిగే విధంగా ఉంటుంది సినిమా. ఎందుకు మీ క్యారెక్టర్ చూస్తుంటే చాలా డిఫరెంట్ గా ఉంది. అన్ని కష్టాలన్నీ తనకే ఇచ్చారన్నట్టు అనిపిస్తుంది మాకైతే. సో ఎలా అనిపించింది అంటే ఈ సినిమాలో మీ Sir saw me in a Tamil song and then he called me for audition. So I cracked the audition and I got the role. So it's a very, very important role. And I'm there throughout the movie and very few people get this opportunity. So I'm glad sir actually saw my profile or saw my song and called me. And it's a very different story. You know, like nowadays people are bored of masala movies and all. You know, that time is over. People want to see something new and different. So sir's belief and he just went with it. So that's great. నెక్స్ట్ కమింగ్ టు గాయత్రి గుప్తా గారు. సో వెరీ వన్ ఫేమస్. అంటే ఎక్కడైనా ఏదో ఒక గాయత్రి గారు మాట్లాడితే అది కొంచెం కంటెంట్ మంచి స్ట్రాంగ్ గా ఉంటుంది. సో ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది అంటారు? ఈ సినిమా మంచి నెగటివ్ రోల్ చేసిన నేను. స్ట్రాంగ్ అంటే మంచి డ్రైవింగ్ ఫోర్స్ ఫర్ క్యారెక్టర్. హీరోయిన్ తప్పుదారి పట్టించే పరిస్థితి పనులలో ఉంటా. ఇంట్రెస్టింగ్. సౌరభ్ గారు, అంటే రీసెంట్ గా ప్రెస్ మీట్ లో కూడా మీ ఫ్రెండ్ వచ్చి చాలా
సపోర్ట్ చేశారు మీకు. నిజంగా చెప్పాలంటే అలాంటి ఫ్రెండ్ ఎవరికి ఉండరు. బట్ తను ఒక మంచి పొజిషన్లో ఉన్న యాక్ట్రెస్ వచ్చి కూడా సపోర్ట్ చేయడము అది మీకు లైఫ్ టైం మెమొరీ. ఎందుకంటే ఫస్ట్ మూవీ మీకు Right. అది లైఫ్ టైం మెమొరీ. మీరు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే అనుకుంటా నాకు తెలిసి. Right. So she's a phenomenal actress, and obviously after achieving so much in life, she has been rooting for our film and supporting us. It's a big thing for us, and definitely I'll be like for lifetime I'll keep on thanks for the same thing again and after again. So yeah, she is very pure by heart. So if I asked her once that my film is going to release, if she'll support, so she was like, obviously I'll come, no need to ask. So she's that. Yeah. కానీ సార్ మీకు ఫస్ట్ ప్రెస్ మీటే నేషనల్ వైడ్ ప్రమోషన్, నేషనల్ వైడ్ నిజంగా అది ఎవరు దొరకదు యాక్చువల్ గా చెప్పాలంటే. అంత ప్రమోట్ కూడా అయింది, కంటెంట్ కూడా చాలా జనాలకు ఎక్కేస్తుంది కదా. ఎలా అనిపిస్తుంది అంటే మీరు సినిమా తీసినప్పుడు కొంచెం టెన్షన్ ఉండే, ట్రైలర్ కట్ టీజర్ కట్ చేసినప్పుడు ఆ టెన్షన్ ఉండే, బట్ వన్స్ అది ప్రెస్ మీట్ లో మారిన తర్వాత జనాల్లోకి వెళ్ళిన తర్వాత సినిమా గురించి ఫస్ట్ టైం అనే టైటిల్ అందరికి నోటెడ్ అయినప్పుడు మీకు ఆ హ్యాపీనెస్ ఎంత ఇచ్చింది యాక్చువల్ గా? చాలా రిలాక్స్ అనిపించిందండి. నేను యాక్చువల్గా చాలా ఎమోషనల్గా ఉన్నా ఆ రోజు. అది ఇంత కష్టపడ్డాను, థియేటర్ జనాలు రావట్లేదు, మా దగ్గర బడ్జెట్ కూడా అంత హ్యూజ్ బడ్జెట్ లేదు, మేమంతా కంటెంట్ మీద ట్రైలర్ మీద డిపెండ్ అయ్యి స్టార్ట్ చేసాము. కాకపోతే లక్కీలీ ఆ రోజు కంటెంట్ వైరల్ అయింది, కొంచెం జనాలు చేరింది, ఇక్కడ కూడా ప్రయత్నం అది బూస్ట్ ఇచ్చింది మాకు. See, it's a sign of God. Yeah, yes. Whatever applauses we are getting, it's a sign of God that we are onto something special. కానీ మీరు అన్నారు సార్, అంటే జనాలు ఎందుకు రారు సార్ అంటే కంటెంట్ ఉండట్లేదు అంటున్నారు మీరు. అయితే యాక్చువల్గా అందరూ కూడా ఏంటి, సినిమా తీసే వాళ్ళందరూ కూడా కంటెంట్ తోడే వస్తారు, బట్ అది జనాలకు నచ్చాలి, నచ్చకపోతే థియేటర్ రెగ్యులర్ ఇప్పుడు మన సినిమా చూడండి, మీరు ఎప్పుడు వినంది చూడండి ఉంది. నా దగ్గరకు ఒక డిస్ట్రిబ్యూటర్ వచ్చింది ట్రైలర్ చూసి, వచ్చిన తర్వాత ఆయన సినిమా గురించి మాట్లాడుతుంటే మీ 40 years ఎక్స్పీరియన్స్ ఉంది ఆయన, ఓకే మీ 40 yearsలో ఇలాంటి ట్రైలర్ చూసిరని అడిగాను నేను. ఆయన చూడలేదని చెప్పాడు. ఇప్పుడు రెగ్యులర్ కంటెంట్ కన్నా కొంచెం డిఫరెంట్ కంటెంట్ ఇవ్వాలని నా అభిప్రాయం. అట్లా కానీ తెలుగు ఆడియన్స్ యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ చాలా సినిమాలు, పెద్ద సినిమాలు, మీడియం రేంజ్, దానికన్నా చిన్న రేంజ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కానీ ఆడియన్స్ రావట్లేరు. సినిమా హిట్ అయిన సందర్భాలు చాలా తక్కువ, రేర్లో. బట్ కమింగ్ టు అదర్ లాంగ్వేజ్, మలయాళం కావచ్చు, తమిళ్, ఆ సినిమాలో తెలుగు వాళ్ళు ఎక్కువ శాతం ఎందుకు చూస్తున్నారంటారు సార్? అంటే డిఫరెన్స్ ఏమనిపిస్తుంది యాజ్ డైరెక్టర్ గా మీకు? వాళ్ళు అంటే మన వాళ్ళు మ్యాక్సిమం ఒక ఫార్ములా ఫాలో అవుతారండి. ఇప్పుడు బయట స్టేట్స్ వాళ్ళు ఏంటంటే ఫార్ములా ఉండదు, లైఫ్ ఉంటుంది దాంట్లో. దానికి మెయిన్గా మన వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు నేను అనుకునేది. అంతే అంటారు సార్? అంతే. सौरभ जी, कौन से एज में आपको लगा जैसा मैं मूवी में भी एक हीरो के रोल करना है? कौन से एज से स्टार्ट हुआ? आपका फेवरेट हीरो कौन है? हिंदी, बॉलीवुड और टॉलीवुड में बोल सकते हैं. Right. So when I was in 2nd grade, I got this opportunity to act in a school play. So from there I got this thing that okay, I can act, because my teacher gave me these many dialogues. So I was playing a role of an advocate. Oh. So I got applause there itself, like while performing. So I decided, okay, I'll do something, in this industry. But while growing up, like I had this thing in me, like I used to dance, I used to sing and all of that thing. And I saw this film Kaho Na Pyar Hai, if you know about this Bollywood film. So I saw Hrithik Roshan on screen and I got this thing, oh, I want to become an actor, I can dance, I can act like that. Then later on, obviously, so many films came, and Hrithik Roshan is one of my favorite actors. And if we'll talk about Telugu cinema, I'll go for Allu Arjun garu. So yeah. Okay, Allu Arjun is your favorite. Yeah, తగ్గదనే. ఓకే, గాయత్రి గారు యాక్చువల్గా అంటే మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అంటే ఒక యాక్టర్గా, యాక్ట్రెస్గా చాలా సినిమాలు చేసి ఉంటారు. బట్ మీరు ఇప్పటికీ అంటే ఏమన్నా చిన్న అంటే అనిపిస్తుందా, ఇంకా నేను నెక్స్ట్ లెవెల్లో ఉండేవారు, నాకన్నా ముందు వచ్చిన వాళ్ళు చాలా ఒక స్టేజ్లో ఉన్నారు, నేను ఇంకొంచెం ముందు, అంటే ఏంటి అలా అనిపించిందా మీకు? లేదు నా క్యారెక్టర్స్ నేను అక్కడ వరకు నేను హ్యాపీ అని అనుకున్నారా? బేసిక్ గా నేను ఎట్లా చూస్తా అంటే లైఫ్ అనేది ఒకరితో కంపేర్ చేసుకోను, నిన్నకి ఇవాళకి కంపేర్ చేసుకుంటా. అండ్ ఐ ట్రై టు లివ్ ఇన్ ద మూమెంట్. నాకు రేపటి గురించి ఫరక్ పడదు. సో నిన్నటి నుంచి లెసన్ నేర్చుకోవాలి, ఈ రోజు ఎగ్జైటింగ్ గా ఎలా ఉండాలి, అంతే. లైఫ్ ఈజ్ అన్ అడ్వెంచర్. సో అడ్వెంచర్ లో నేను ఎంజాయ్ చేస్తున్నానా లేదా ఇస్ వాట్ ఇట్ మ్యాటర్. అడ్వెంచర్ లో ఏంటి, ఫ్యూచర్ లో ఏం చేయబోతున్నారు? ఇప్పుడైతే సినిమా తీద్దామనే ఒక కుతూహలం ఉంది. డైరెక్టర్ గా రాస్తున్నా, ఫైనల్ డ్రాఫ్ట్ లో ఉన్నా. ఇంకా అది ఎక్కడికి తీసుకెళ్తుందో చూడాలి.
I'm just excited for life. ఓకే. సో మీకు ఎప్పుడు అనిపించింది అంటే యాక్టింగ్ లో రావాలని? సో ఇండస్ట్రీకి I never thought I'll be an actor first thing. I was into dance and all, like classical dance. I've learned Bharatanatyam. ప్రొఫెషనల్ మన సీనియర్ భరతనాట్యం. యాక్ట్రెస్ రాధా ఉన్నారు కదా, రాధా నా పెద్దమ్మ actually. సొంత పెద్దమ్మ. But I'm trying on my own thing. So Bharatanatyam I learned like for 7 years since my ఏమన్నా childhood. చూడొచ్చా భరతనాట్యం? Till in this I didn't have to dance. Okay. And so like that dancing only, and then I watched like Leonardo DiCaprio a lot of movies, like the Basketball Diaries, What C.T. Gilbert, great. So when I saw his acting only, like I realized, wow, this is such a, it's like a gift. It's such a great thing. Right. That's when I realized the greatness of acting. Till then just watch movie, enjoy and go. It was like that. So then I'm like, okay, that thing was there. It'd be great to act. Then I started modeling and then I got off. న్యాచురల్ యాక్టర్ యాక్చువల్లీ. సార్ ఇప్పుడు మన పోస్టులు చూస్తే ఏలియన్స్ ఉన్నారు కదా, సో అదంతా విఎఫ్ఎక్స్ అనేది ఈ మధ్య చూస్తుంటే చాలా సినిమాలకు కూడా విఎఫ్ఎక్స్ దగ్గర ప్రాబ్లం వచ్చి దొరికేస్తున్నారు, ఆడియన్స్ అనేస్తున్నారు, ఇక్కడ ఇది ఉంది ప్రాబ్లం ఇక్కడ చెప్పేస్తున్నారు. మీకు ఎంతవరకు ఆ స్ట్రాటజీస్ ఫాలో అయ్యారు? విఎఫ్ఎక్స్ లో ఎంతవరకు అంటే చాలా మంది బయట నుంచి తెప్పించుకొని కూడా చేయించుకుంటున్నారు. ఎలా ఉండబోతుంది విఎఫ్ఎక్స్ లో అనేది? ఏముండబోతుంది? విఎఫ్ఎక్స్ న్యాచురల్ గా ఉంటుందండి. మేము రియలిస్టిక్, మేమంతా ఫోటో రియలిస్టిక్ ప్రాసెస్ లో చేసినాము. మీకు మేము ఈ చైర్ యూజ్ చేసినాం అనుకోండి, ఈ చైర్ ఒరిజినల్ ఫొటోస్ తో చేసిన 3D మోడల్స్ యూజ్ చేసాం. జనరల్ గా అందరూ ఏంటంటే దీనికి ఒక మోడల్ చేసి దీని మీద టెక్స్చర్ వేస్తాం. ఓకే. మేము ఒరిజినల్ ఫుటేజ్ ఆ టూల్సే యూజ్ చేసినాము. మీకు కనిపించే సెట్ లో ఏ ఉన్నా కానీ అన్ని ఒరిజినల్ ట్రీస్, ఒరిజినల్ ఫోటో రియలిస్టిక్ ఇమేజెస్ యూజ్ చేసినాం. సో మీరు ఇది విఎఫ్ఎక్స్ అని అయితే 90% విఎఫ్ఎక్స్ అని అయితే ఫీల్ గారు. ఆడియన్స్ కి మాకైతే దొరకరంట. దొరకరు, ఒక 10% చెప్పలేము. सौरभ जी, who is a good foodie in your team? शूटिंग टाइम में बहुत अरे फूड खाते रह रहे बार टाइम में. Symptoms కనిపిస్తున్నాయా already? I know. No, Anika is foodie. Yeah, I'm a big time. Which foods you like mostly? Seafood. Seafood. షూటింగ్ టైం లో మొత్తం అందరికి సీ ఫుడ్. We were shooting by the beach. Yeah. मछली निकाल के शिव था. He was eating paneer because he's vegetarian. I was eating fish. लाइव में पकड़ के कर लिए. ये ऐसे लाइव पकड़ के आई. Yeah. సీన్ లో డైరెక్ట్ మంట మీద కాల్చిన ఫిష్ తినాల్సిన సీన్ ఉంటుంది. డైరెక్ట్ అదే తిన్నదా, వితౌట్ సాల్ట్ ఎనీథింగ్. I ate. అంటే ఎంత తిన్నారో గుర్తులేదు. I remember that time. Maybe I ate. Yeah. But I think overall you guys enjoyed the movie. అంటే ఎంజాయ్ చేస్తూ Every day. every bit of it. That's true. Every We bit of enjoyed it. like Yes, that. yes. Yes, I'm seeing in your faces actually. Yeah. There is no pain. Because we had a No cool pain, director. yes. అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి, అంత కొత్తది మొత్తం. రథ సారథి పర్ఫెక్ట్ ఉంటే టీం అంతా Yeah. ప్రసాద్ అందరిని ఎత్తుకుని అందరిని బరువు అంతా వస్తుంది తీసేసి. No, we are like friends. So we are feeling like we have a feeling that a family is making a film. Yes. Yeah. సార్ ఇప్పుడు ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమాకి సీక్వెల్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎందుకంటే అవును. ఈ మధ్య మనం చూసిన సినిమాలకు కూడా ఉంటది లాస్ట్ ట్విస్ట్ ఇచ్చేసి ఉండబోతుంది పార్ట్ 2 అనే ఉంటుంది. దీంట్లో కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయా? ఇది దీని పార్ట్ 2 ఉంటుందండి, దీంట్లో పక్కా ఉంటుంది. అంటే వాంటెల్ని పెట్టింది కాదు, అదే స్టోరీ ముందే రాసుకున్నప్పుడే. ఇది చాలా పెద్ద స్కేల్. ఇది పార్ట్ 1 అనేది ఒక చిన్న సీడ్ లాంటిది, పార్ట్ 2 అనేది దాని నుంచి వచ్చిన ఒక పెద్ద వృక్షం లాంటిది. అట్లా ఉంటుంది పార్ట్ 2. Basically, first part is an establishment for the second part. Yeah. ఏమన్నా ఇలా ఉంటుందా అంటే బాహుబలిలో అంటే కట్టప్ప అలాంటి ఏమైనా సీన్లు ఉంటాయి ఇందులో? ఏమైనా అంటే ఇంట్రెస్ట్ గా కలిగించడానికి ఏదైనా ఉంటుందండి. వెరీ ఇంట్రెస్టింగ్ నోట్ లో సినిమా ఎండ్ అవుతుంది. మళ్ళీ అది కూడా ఒక ఎండింగ్ కూడా ఉంటుంది. ఫస్ట్ పార్ట్ కి ఒక లీడింగ్ ఉంటుంది. Right. సెకండ్ పార్ట్ కంప్లీట్ మోషన్ క్యాప్చర్ చేస్తున్నాము. ఇండియాస్ ఫస్ట్ ఒక మోషన్ క్యాప్చర్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. Yes. Perfect. Yes. Yeah, for the first time you must watch for the first time in theaters only. All the best మీ అందరికి. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. సో మీ అందరు కూడా May 22nd థియేటర్స్కి వెళ్ళి చూడండి. ఖచ్చితంగా మీరు ఫస్ట్ టైం వెళ్ళిన తర్వాత ఇంకొంతమంది మళ్ళీ ఫస్ట్ టైం తీసుకెళ్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.